మీకు తెలుసా వివాహంలో అల్లుడి కాళ్ళు మామ ఎందుకు కడుగుతారు? ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు. దీనిలో మామ అల్లుడి కాళ్ళు కడిగే సాంప్రదాయం వెనుక ఒక అర్థం ఉందని మన పూర్వీకులు మనకి చెప్పేవాళ్ళు. మనం ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నాం. అది ఏంటి అంటే, మండపానికి పడమట దిశలో పెళ్లి కొడుకు కూర్చొని ఉంటాడు. కన్యాదాత అయిన మామ అల్లుడి కుడికాలు తరువాత ఎడమకాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటారు. సో దీని వెనుక ఉన్న అర్థం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని ధర్మ అర్ధ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నానంటూ పెళ్లి కొడుకును శ్రీమన్నారాయణుగా, బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాళ్ళు కడుగుతారు. ఇలా చేయడం వల్ల కొత్తగా జీవితం ప్రారంభించే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని పెద్దవాళ్ళు అంటారు. ఎంత బాగుందో కదా కాళ్ళు కడగడం వెనుక ఉన్న అర్థం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.